గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రతి దశలోనూ జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పోలింగ్ బూతులో ఏజెంట్ల ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించాలని, తరువాత ఓటింగ్ ప్రారంభించాలని చెప్పారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మితో కలిసి నార్కెట్పల్లి మండల కేంద్రంలోని శబరి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూట్ రిసెప్షన్ సెంటర్ను పరిశీలించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, స్టేషనరీ కిట్లు, పోలింగ్ సిబ్బంది నమోదు, సామాగ్రి పంపిణీ, భద్రతా చర్యలు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ సదుపాయాలు తదితర అంశాలను ఎన్నికల పరిశీలకురాలు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, స్టేషనరీ కిట్లు జాగ్రత్తగా చెక్ చేసుకుని 1-2 సార్లు చూసుకొని గందరగోళం లేకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా చెక్ చేసుకోవాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు. హెల్ప్ డెస్కులు మరింత అందుబాటులో ఉండాలని, వాహనాలను, రూట్ మ్యాప్ అన్నీ ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడైనా రహదారి సమస్యలు ఉంటే వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పరిస్థితిని ఎప్పటికప్పుడు సీసీటీవీల ద్వారా 24 గంటలు పర్యవేక్షణ చేయాలని, వాహనాల కదలికలు ఆలస్యం లేకుండా ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీసులు భద్రత కల్పించాలని అన్నారు. పోలింగ్ బూత్లో ఏజెంట్ల ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించాలని, తరువాత ఓటింగ్ ప్రారంభించాలని చెప్పారు. ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు ఓటింగ్ విధానం కొనసాగుతుందని, 1 గంటలోపు 100 మీటర్ల పరిధిలో ఓటు వేయడానికి వచ్చిన వారికి టోకెన్ జారీ చేసి ఓటు వేసే విధంగా చూడాలని అన్నారు. కౌంటింగ్కు ముందుగా వార్డు మెంబర్స్ కౌంట్ చేసిన తరువాత సర్పంచ్ బ్యాలెట్ పేపర్ లెక్కించాలని, 25 ఓట్లను ఒక బండిల్స్ చేసి ఓట్ల లెక్కింపు చేయాలని అన్నారు. లెక్కించిన ఓట్ల శాతాన్ని ప్రతి 2 గంటలకు ఒకసారి టీపోల్లో అప్లోడ్ చేయాలని అన్నారు. ప్రతి ఓటరు తన ఓటు హక్కు వినియోగించినందుకు యంత్రాంగం నిష్పక్షపాతంగా పనిచేయాలని, ప్రతి అధికారి తన బాధ్యత నిబద్ధతగా నిర్వహిస్తే ఎన్నికలు సజావుగా సాగుతాయని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, నల్గొండ ఆర్డీఓ వైఎస్ శుక్రెడ్డి, తహసీల్దార్ వెంకటేష్, ఎంపీడీఓ ఉమేష్ తదితరులు ఉన్నారు.